ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ఆవేళ చేస్తే ఇవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఆవేళ ఏం చేయాలో ముందుగా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి వీలైనంతలో భారతీయులందరూ కూడా సనాతన ధర్మం వేద పద్ధతి ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని మీరు పాటిస్తూ ఆలయాలను పరిరక్షించుకుంటూ గోవుల్ని బ్రాహ్మణుల్ని పండితుల్ని తల్లిదండ్రుల్ని గురువుల్ని సేవించి చక్కటి ఆయుర్దాయాన్ని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా మన భారతదేశంలో తత్రాపి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సమస్త జనాళికి కూడా రేపు రాబోయేటువంటి 30వ తారీఖు ఉగాది పండుగ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుడు చేస్తూ ముఖంగా ఎవరైతే చూస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారందరికీ మనందరికీ కూడా శుభం కలగాలి, సుఖం కలగాలి, సంతోషం కలగాలి నూతన సంవత్సరం అని కోరుకుంటూ ఉగాది నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు అలాగనే మన ఆచారాలు ఏమిటనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఉగాది నాడు ఇవన్నీ చెప్తే చేసే అవకాశం ఉండదు. ముందుగానే మనం తెలుసుకుని ఆ రోజు ఏం చేయాలో తెలుసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. 30వ తారీఖు వచ్చేటువంటి ఉగాది పండుగ మనందరికీ తెలుసు. విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి పేరుతోటి ఉగాది వస్తుంది. 60 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే అని చెప్పేటువంటి దాంట్లో ఇది 39వది అని చెప్పాలి. విశ్వావసు నామ సంవత్సరం. మంచి పేరులోనే గొప్ప విశేషమైనటువంటి అర్థం ఉంది అని పెద్దలు చెప్తున్నారు. జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తోంది. అసలు మనకి ప్రతిరోజు కూడా ఈ పంచాంగాన్ని తెలుసుకోవాలి. మనము సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. పెద్దలు ఆలయాల్లో కానీ మన ఈ ప్రసార మాధ్యమాల్లో కానీ ఎంతోమంది మహనీయులు చేస్తూ ఉంటారు పంచాంగ పఠనం. దాన్ని మనం శ్రవణం చేస్తాం, పంచాంగ శ్రవణము అంటాం. ఈ పంచాంగాన్ని ఉగాది నాడు మనం తెలుసుకోవాలి. అసలు ఉగాది నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని కనుక అంటే పంచాంగంలోనే చెప్పారన్నమాట. మనందరం కూడా తెలుసుకోవాలి. అబ్దాదవు ప్రాతరుత్థాయ దంతధావన పూర్వకం అన్నారు. అంటే ఆ ఉగాది పండుగ రోజున ప్రాతకాలంలోనే లేచి, అంటే రోజు కూడా అలాగే లేవాలి, సూర్యోదయానికి ముందే. సూర్యోదయాన్ని మనం చూడాలి. మనం నిద్రలో ఉండగా సూర్యోదయం అయిపోకూడదు అంటారు పెద్దలు. అంటే సూర్యోదయాన్ని మనం చూసేట్టుగా లేవాలి ముందుగానే. ఆ రోజు లేచి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం, తరువాత దంతధావనాదులు చేసుకోవడం, అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. తెల తైలం చేత చక్కగా తలంటు కార్యక్రమం చేసుకుని శుభ్రంగా శరీరాన్ని శుద్ధి చేసుకుని అడు తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని చక్కగా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం ఎట్లాగైతే దాంట్లో చక్కగా అక్కడ కూడా మామిడాకులవన్నీ కూడా కట్టి దీపారాధన అవన్నీ కూడా చేసుకుని తర్వాత నూతన వస్త్రాలు కూడా ధరించి ఇంట్లో ఉండేటువంటి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి. అటు తర్వాత గోవులకి నమస్కారం చేయాలి, బ్రాహ్మణులకి, బ్రాహ్మణోత్తములకి, బ్రహ్మగారికి నమస్కారం చేసుకోవాలి. అటు తర్వాత తప్పకుండా ఆ రోజుని దగ్గరలో ఉండేటువంటి ఏ దేవాలయమైనా కూడా వెళ్ళి దర్శనం చేయాలి, దేవాలయ దర్శనం. కాబట్టి ముందుగా మనం చేయవలసినటువంటిది ఇంట్లో ఉండేటువంటి పూజా సామగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని పూజా ద్రవ్యాలు పెట్టుకుని చక్కగా పూజ చేసుకుని దీపారాధన చేసుకున్నాక అటు తర్వాత అక్కడ పంచాంగాన్ని పూజ చేయాలి. పంచాంగం మనకి జ్యోతిష్కులు రచించేటువంటి పంచాంగాలు మనకు ఉంటాయి. వాటిని ఎవరు సంప్రదాయంగా ఏది వాడతామో తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా దాన్ని కూడా దేవతా అర్చన దగ్గర పెట్టి చక్కగా పూజ అది చేసి అప్పుడు ఈ పంచాంగం గురించి తెలుసుకోవాలి. మనకి మగంగా తెలుసుకోవాలి ముందు అసలు. తర్వాత ఆలయంలోకి వెళ్ళడం, పెద్దలు చెప్తే వినడం తర్వాత విషయం. ప్రతిరోజు కూడా పంచాంగాన్ని తెలుసుకోవాలి. తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ అని చెప్తారు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 పంచాంగం అంటారు. అంటే ఇవాళ తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఈ యోగా కరణాలు ఏమిటి తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోవడం వల్ల ఏమిటి మనకి ఉపయోగం అంటారేమో, తిథేశ్చ శ్రియమవాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. తిథి గురించి తెలుసుకుంటే సంపద వస్తుందయ్యా,
వారాన్ని గురించి తెలుసుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది అన్నారు. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం గురించి తెలుసుకుంటే పాపం హరించిపోతుంది అన్నారు. తర్వాత యోగాద్ రోగ నివారణం, యోగం గురించి తెలుసుకుంటే రోగ నివారణ అవుతుంది అన్నారు. తరువాత కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణము, ఇవాళ కరణం ఏమిటి? కరణం అంటే యోగకరణాలు కూడా ఉంటాయి మనకి. అదేమిటో కూడా తెలుసుకుంటే యోగ సిద్ధి కలుగుతుంది అని చెప్పి, అంటే మౌలికంగా మనం ఆలోచిస్తే ఒక మంచి పని మనం చేయాలి అంటే తిథివార నక్షత్రాలు చూసుకోవాలి. ప్రతిదానికి కూడా మనకి పంచాంగాన్ని పెద్దలు మనకి ఇవాళది కాదు, ఇది ఖగోళ శాస్త్రం పుట్టినప్పుడు ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది, పంచాంగ రచన అనేటువంటిది పుట్టింది. ఇది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటిది. దీన్ని జ్యోతిష్ శాస్త్రం అంటే వేదమునకు అంగముగా కూడా చెప్పారు. కాబట్టి ఆ షడంగాల్లో ఉండేటువంటి ఒకటిలో ఒకటి జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. భారతీయులే కాదు, భారతీయేతర దేశాల్లో ఉండేటువంటి మేధావులు కూడా ఇవాళ మన పంచాంగాన్ని చూస్తున్నారు, పంచాంగ రచనని చూస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి పంచాంగం మనం చూస్తే పంచాంగాల్లో ఏది ఎప్పుడు రాశారో అవి తప్పకుండా జరిగి తీరుతున్నాయి, మీరు చూసుకోవచ్చు కావాలంటే. అలాగని ఇప్పుడు రాబోయేటువంటి విశ్వావస పంచాంగంలో కూడా పంచాంగకర్తలు నిర్దిష్టంగా చాలా గొప్ప విశేషం అది తెలుసుకోవాలి అందరూ కూడా భారతీయులు. కాబట్టి అలా రచన చేస్తారు. దాన్ని మనం తెలుసుకుని శాస్త్ర ప్రకారంగా ఆచరిస్తే దానివల్ల మనందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పారు. ఆ విధంగా ఉదయం ఇంట్లో కార్యక్రమం చేసుకున్న తరువాత ఆ షడ్రుచులతో కూడినటువంటి ఒక లేహ్యాన్ని మనం స్వీకరించాలి. ఆ షడ్రుచులు అంటే 5-6 రకాలైనటువంటివి అనమాట. పులుపు, వగరు, అలాగనే తీపి, చేదు, ఇట్లా చెప్తారు. ఈ 6 రకాలైనటువంటివి కూడా దాంట్లో వాడతాం మనం. మామిడికాయ అన్నాం, కొత్త చింతపండు అన్నాం, తరువాత కొంచెం మిరియాలు కూడా వేస్తారు, తర్వాత వేప పువ్వు వేస్తాము, చెరకు ముక్కలు వేస్తాము. ఇవన్నీ కూడా కలిపితే ఏమవుతుందన్నమాట అంటే ఒక రుచి ఏర్పడుతుంది. షడ్రుచులు అని పేరు పెట్టారు. ఆ లేహ్యాన్ని అక్కడ నివేదన పెట్టాలి. ఆలయాల్లో కూడా మీరు చూడండి, అది ప్రసాదంగా ఇస్తారు. ఆ రోజుని అన్ని చోట్ల కూడా తీర్థంగాను ప్రసాదంగాను కూడా ఇస్తారు. కాబట్టి దాన్ని నివేదనం చేసి భగవంతుడికి దాని చక్కగా ఒక మంత్రం కూడా చెప్తారు దాంట్లో. ఏమనంటే శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణం అని చెప్పారు. నింబకదళము, నింబకదళ భక్షణం. నింబకం అంటే వేప పువ్వు అనమాట, వేప పువ్వు. మీకు చూడండి, ఈ వసంతకాలం వచ్చినప్పుడు చైత్రమాసానికి కొద్ది ముందు రోజులు మాత్రమే వేప చెట్టు చిగురించి పుష్పిస్తుంది, మిగతా రోజుల్లో రాదు. మామిడికాయలు కూడా అంతే. కానీ కాలం మారి కొన్ని వస్తున్నాయి కూడా అనుకోండి మధ్యలో. కానీ మనము నిజమైనటువంటి శాస్త్రం తెలిసిన వాళ్ళు పెద్దలు ఆ రోజు మాత్రమే ప్రారంభం చేస్తారు మామిడికాయ తినడం తెలిసింది. అంతేత అవన్నీ కూడా కలుపుకుంటాను దాంట్లో చేసుకుని ఆ చక్కటి ఆ లేహ్యాన్ని నివేదన చేసి స్వీకరించండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా మనకు వచ్చేటువంటి అనేక అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు చేదు అనుభవం ఉంటుంది, ఒకప్పుడు స్వాదు అనుభవం ఉంటుంది, ఒకప్పుడు కటువుగా ఉంటుంది ఒక అనుభవం, ఒకప్పుడు తీయగా ఉంటుంది, మధురంగా ఇట్లా ఉంటుంది. అందుకనే చైత్రమాసానికి మధుమాసము అని పేరు చెప్పారు. వేదంలో ఉన్నటువంటి మాట. దేనికైనా వేదమే ప్రమాణం, వేదాంగమే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి వేదంలో మధుశ్చ మాధవశ్చ వాసంతికా ఋతువు అంటారు. మధుమాసము మాధవ మాసము రెండు కూడా వసంత ఋతువు అని చెప్పారు. ఇప్పుడు రేపు 30వ తారీఖు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. వసంత ఋతువులో చూడండి మీరు, చూతాంకురాస్వాద్య కషాయ కంఠ పుంస్కోకిలోయం మధురంతు కూజ అంటారు కదా కాళిదాస మహాకవి అంట. అట్లా ఈ వసంతకాలం వచ్చేటప్పటికి కోకిలలు కుహూధ్వానం చేస్తుంటాయి, చాలా కమ్మగా తీయగా. అట్లాగనే మామి చిగుళ్ళు వస్తవి. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఆ అనుభవాన్ని ఇస్తాయి. తెల్లవారుజామున మనం చూస్తే మధుమాసం వచ్చిన తర్వాత ఎంత రమణీయంగా ఉంటుందో 4 గంటలకి. అది అందుకనే యోగకాలం అంటారు. యోగులు ఏం చేస్తారంటే ఆ సమయంలో చక్కగా అనుష్ఠానం చేస్తారు, ధ్యానం చేసుకుంటారు. కనుక అటువంటి కాలం మనకి, అందుకనే మనకి జనవరి 1 సంవత్సరాది మాత్రం కాదు. అప్పుడు కాలంలో ఎటువంటి మార్పు రాదు మనకి. సంవత్సరాది అంటే అందుకనే సంవత్సరం మనకు ఆది సంవత్సరాది అంటే 60 సంవత్సరాలు మనకి బ్రహ్మగారి యొక్క రచనలో మన పెద్దలందరూ కూడా నిర్ణయిస్తే దాంట్లో వచ్చేటువంటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నామంతో వస్తుంది. క్రోధినామ సంవత్సరం గడిచిన దాని గురించి మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు విశ్వావసు వస్తోంది. విశ్వావసు అనేటువంటి పేరు గంధర్వుని యొక్క పేరు అన్నమాట. విశ్వావసుగుం సోమగంధర్వం అంటారు. తోట గంధర్వుడు అంటే దేవతాగణంలో ఒకడనమాట. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఇది తారతమ్య భేదంతో దేవతలు చెప్తారు.
దాంట్లో గంధర్వులు చాలా గొప్పవాళ్ళు. ఒక శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు, మహానుభావుడు, పుష్పదంతుడనే గంధర్వుడు. ఆయన శివుడికి అద్భుతమైనటువంటి రచన చేస్తారు. దాంట్లో ఎన్నో శ్లోకాలు గొప్పగా చెప్తారు గంధర్వుడు. కాబట్టి గంధర్వులు కూడా గొప్ప భక్తులు వాళ్ళు. కనుక ఆ పేరుతో ఈ సంవత్సరం రావడం, ఆ నామం గంధర్వనామంతో. అదే కాకుండా విశ్వావసు అన్నప్పుడు విశ్వమంతా కూడా, వసువు అంటే సంపదలు, విశ్వమంతా సంపదలతో నిండిపోతుంది అని అర్థం కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మనందరికీ కూడా బాగా అన్ని రకాలైనటువంటి ఆదాయాలు అంది చక్కగా సమృద్ధిగా అందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాలపురుషుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి ఈ సంవత్సరం అంతా కూడా. అందుకనే ఈ ప్రకారం మనం చేసి నవగ్రహాలనుసారి తలుచుకుని గురువుని తలుచుకోవాలి. తరువాత వస్త్రాభరణై దేహమలంకృత్య తదశుచి అన్నారు. ఏమండి, మిత్ర సంయుక్త మంగళ స్నానపూర్వకం అని కూడా చెప్పారు. మిత్రులతో కలిసి, బంధువులతో కలిసి ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుని చక్కగా తరువాత వస్త్రాభరణాలు, మంచి నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా ధరించాలి. ఆ రోజుని మనము ఎంత శ్రద్ధగా పనులు చేస్తామో సంవత్సరం అంతా కూడా ఆ విధంగా శ్రద్ధగా జరుగుతాయి పనులన్నీ కూడా. కొత్త పనులు కూడా రోజు ఆరంభం చేస్తూ ఉంటారు. మహానుభావులైనటువంటి పీఠాధిపతులు కూడా సంవత్సరాది ఉత్సవాన్ని అద్భుతంగా చేసి లోకంలో ఉండేటువంటి ఈ ఆస్తిక జనానికి అందరికీ కూడా విశేషమైనటువంటి భక్తిని ప్రకాశింపజేస్తారు మహానుభావులు. కాబట్టి అలే కాకుండా విఘ్నేశం భారతీం విష్ణుం ఖేటాన్ దైవజ్ఞం బ్రాహ్మణాన్ అంట. ఈ విధంగా ఆ రోజుని దైవజ్ఞులని, అంటే ఈ పంచాంగ పఠనం చేసేటువంటి పెద్దల్ని నమస్కరించి వారికి వస్త్రాభరణాలు ఇచ్చి వారి చేత అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని పొంది అటు తర్వాత పంచాంగ శ్రవణం చెయ్యాలి అని చెప్తారు. అదే కాకుండా ఈ సంవత్సరానికి మహావిష్ణువు అధిపతిగా చెప్తున్నారు. ఎందుకంటే పోషణకర్త ఆయన. బ్రహ్మగారేమో సృష్టికర్త, విష్ణుదేవుడేమో పోషణకర్త, రుద్రుడు లయకర్త అని మనం ముగ్గురు మూర్తుల్ని కూడా మనం చెప్పుకుంటే త్రిమూర్తులలో మరి కాలంలో ఉండేటువంటి విశేషమంతా కూడా పోషణ. మనందరికీ మంచి పోషణ కావాలి కదా. మనని పోషించేవారెవరు, రక్షించేవారెవరు అంటే విష్ణుమూర్తి అని కూడా చెప్తారు. కాబట్టి మహావిష్ణువుని ఆరాధన చేయటం, విష్ణు దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. అదే కాకుండా ఆ రోజున ప్రారంభించి 30వ తారీఖున సంవత్సరాది నుంచి వసంత నవరాత్రులు కూడా జరుగుతాయి. మనకి నవరాత్రుల్లో ప్రధానంగా సంవత్సరాదిలో ఉండేటువంటివి వసంత నవరాత్రులు. ఆ కాలం కూడా దేవతలకి చాలా ఇష్టమైనటువంటి కాలం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం కూడాను. తద్రాపి ఈ నవమి నాటికి శ్రీరామనవమి వస్తుంది దీంట్లో చూడండి మనకి. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ 5 రోజులు ఉత్సవాలు చేస్తారంటే దాదాపు ఈ పూర్ణిమ పర్యంతము కూడా చైత్రమాసంలో వసంత నవరాత్రులు కానీ, అలాగనే శ్రీరామ కళ్యాణోత్సవాలు కానీ ఇవన్నీ మనం చూస్తే మొత్తం పక్షమంతా కూడా ఎంతో చక్కగా మనకి రమణీయంగా నడుస్తుంది. అట్లా ఎవరెవరైతే వారి వారి భక్తిని అనుసరించి, వారి వారి ఆచారాలను అనుసరించి ఎవరెవరైతే చక్కగా ఈ సంవత్సరాది ఉత్సవాన్ని చేసుకుంటారో, సంతోషంగా ఉంటారో, పెద్దలు చెప్పినట్లుగా నడుస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా జయంగా మంగళకరంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా ఈ నవగ్రహాల గురించి కూడా ఆ రోజుని తెలుసుకోవడం, ఆ పంచాంగ శ్రవణాన్ని చేయటం, దానివల్ల దాంట్లో మనకి ప్రప్రథమంగానే పంచాంగ శ్రవణం వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా మనకి చెప్తారనమాట. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని పంచాంగంలో రచన చేసిన తరప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఆముఖంగా ఉంటుంది ఈ శ్లోకం. ఏమంటే దాంట్లో శ్రీ కళ్యాణ గుణావహం, మంచి కళ్యాణ గుణములు కలుగుతాయి అందరికి కూడా, అంటే శుభగుణములు కలుగుతాయి, దుర్గుణాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పంచాంగాన్ని వినడం వల్ల. అదే కాకుండా తెలుసుకోవడం వల్ల కూడా, తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా. ఆ విధంగా రిపుహరం, శత్రు సంహారం చేస్తుంది, శత్రువులను కూడా పోగొడుతుంది, అందరి మిత్రులు చేస్తుందన్నమాట. తరువాత రిపుహరం దుస్వప్నదోషాపహం, మనకు దుస్వప్నాలు వస్తూ ఉంటాయి, కళలు, చెడ్డ కళలు, వాటి యొక్క దోషాన్ని కూడా పోగొట్టుకోవాలంటే పంచాంగం తెలుసుకోవాలి. దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం, గంగాది పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా, సర్వదోషాలని పోగొడుతుంది అని చెప్పి గోదానతుల్యం నృణాం, గోదానాన్ని చేసిన గోదానములు, గోవులు వంటి మంచి దానములు చేసినటువంటి ఫలితం కూడా వస్తుందన్నారు. సంవత్సరాది నాడు దేవతలతో మాటుగా దేవతా ఆగారాలకు వెళ్ళాలి, దేవాలయాలకు వెళ్ళి ఆయా దేవతలను పూజించి, ప్రధానంగా గ్రామ దేవతలైతే ఇంకా మంచిది, విష్ణు దేవాలయం, శివ దేవాలయం, ఏదైనా దగ్గరలో ఉండేటువంటి సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి తప్పకుండా రోజు వెళ్ళాలి. సాయంత్రం లోపుగా, ఉదయం వెళ్తే మంచిది, సాయంత్రం లోపుగానే కనీసం వెళ్ళి
అక్కడ కావాల్సినటువంటి ఫలాలు పుష్పాలు స్వాములకు ఇచ్చి అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములను గౌరవించి ఇంకా విశేషించి ఆ రోజుని ఆ వేద పండితుల ద్వారా ఆశీర్వచనం పొందితే ఇంకా మంచిది వేదవేత్తలకి. ఎందుకంటే వేద విధి బ్రాహ్మణే వసంతి అని వేద పండితుల యందు సర్వదేవతలు ఉంటారు అని వేదంలో ఉన్న మాట. కాబట్టి వేదవేత్తల్ని ఆ చక్కగా నమస్కరించి వారికి వస్త్రాభరణాలు గంధపుష్పాదులు ఇచ్చి తాంబూలములు ఇచ్చి దక్షిణ ఇచ్చి నమస్కారం చేసే వారి ద్వారా ఆశీర్వచనాన్ని పొందితే ఇంకా జయంగా శుభకరంగా ఉంటుంది ఆ సంవత్సరం అంతా కూడా. తరువాత ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుర్వృద్ధి జరుగుతుందండి పంచాంగం వల్ల అన్నారు. ఏమిటండి ఆయుర్వృద్ధి జరగడం ఏమిటి అంటే, ఈవేళ తిథివార నక్షత్రాలు తెలుసుకుంటే ఆయుష్కాములైనటువంటి మన పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఇవాళ పుట్టినరోజు ఏ తిథిలో వచ్చింది ఏ నక్షత్రంలో వచ్చింది మనం తెలుసుకుంటాం. తెలుసుకుంటే ఆ తిథి ఆ వార నక్షత్రాలను బట్టి ఆయా దేవతలను పూజిస్తే మనకి ఆయుర్వృద్ధి కలుగుతుంది కదా. మరి మన పుట్టినరోజు ఏం చేసుకుంటాం, ఇంకా ఇంకా వర్షవృద్ధి కలగాలని కోరుకుంటాం. అంటే ఇంకా కొంతకాలం మనం జీవించాలి అని చెప్పి ఆయురన్నం ప్రయచ్చతి అని ఆయుర్దాయం ఉంటే కదా మనం ఏమైనా చేయడానికి. కాబట్టి అటువంటి ఆయుర్వృద్ధిని కూడా ఇస్తుంది పంచాంగము అని చెప్పారు. శుభకరం ఏమయ్యా, ఒకటేమిటి అన్ని శుభాలను ఇస్తుంది, సంతాన సంపత్కరం, సంతానాన్ని ఇస్తుంది. సంతానాన్ని ఎలా ఇస్తుంది అంటే మంచి ముహూర్తంలో వివాహం మనం చేస్తాం. వివాహానికి ఎంత ముహూర్తం చూస్తాం మనం చెప్పండి. ఎక్కడైనా కూడా ఏ వర్ణం వారైనా కూడా వివాహం చేసుకుంటున్నాము అంటే ముహూర్తము అని చేసుకుంటాం కదా. కాబట్టి అలాంటి మంచి ముహూర్తంలో చేస్తే వాళ్ళకి సంతానం చక్కటి సంతానం కలుగుతుంది. భారతదేశంలో భారతీయులు ఎలా ఉండాలో అలా దాని సంప్రదాయాన్ని పాటించేటువంటి సంతానం కలుగుతుందన్నమాట. కాబట్టి తరువాత నానాకర్మ సుసాధనం సముచితం, ఒకటేమిటయ్యా మనం ఏ పని చేసినా ఏ కర్మ చేసినా కూడా ఈ తిథివార నక్షత్రాలు తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పారు. ఇది పంచాంగం యొక్క లక్షణము. పంచాంగము 5 అంగములు, కాలపురుషుని యొక్క స్వరూపంలో తిథి వారము నక్షత్రము యోగము కరణము అనేటువంటివి ప్రధానంగా చెప్తారు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి అందరూ కూడా సర్వులు కూడా సర్వవర్ణముల వారు కూడా సమైక్య భావంతో ఈ పంచాంగాన్ని శ్రవణం చేయాలి, తప్పకుండా తెలుసుకోవాలి. తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ ఈ పంచాంగ శ్రవణము ఆ రోజున ఉదయం ప్రసార మాధ్యమం ద్వారా మనం తెలుసుకుందాము. ఈ పంచాంగం ఎలా వినాలి అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనం చెప్పాము. ఆ రోజున అన్ని దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా పంచాంగ శ్రవణం చేస్తారు పెద్దలు. తప్పక మీరు వెళ్ళాలి. ఇందుకోసం ముందు చెప్తున్నాం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ఆవేళ చేస్తే ఇవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఆవేళ ఏం చేయాలో ముందుగా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి వీలైనంతలో భారతీయులందరూ కూడా సనాతన ధర్మం వేద పద్ధతి ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని మీరు పాటిస్తూ ఆలయాలను పరిరక్షించుకుంటూ గోవుల్ని బ్రాహ్మణుల్ని పండితుల్ని తల్లిదండ్రుల్ని గురువుల్ని సేవించి చక్కటి ఆయుర్దాయాన్ని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉందో అది సర్వులకి కూడా శుభాన్ని సుఖాన్ని ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుభం శుభం శుభం.